అదే సూపర్ 6 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య, దీన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని, తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన మంచినీళ్లు తాగడానికి ఇవ్వాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకుంటే అది కూడా వాడుకోలేదు. కడాన పులివెందలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. తొందరలోనే పులివెందలకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఇంటింటికి నీళ్లు ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. ఇది పరిపాలన కాదు, అరాచకం. మనుషులకు ఆలోచన ఉండాలి. కేంద్రం 40% సబ్సిడీ ఇస్తారు, మనం ఒక 40% పెట్టుకోవాలి. పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ లేకపోతే బెనిఫిషరీ కానీ 20% పెట్టుకోవాలి. అంటే 40% అయితే దగ్గర 40-50 వేల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేటివి. కొన్ని రాష్ట్రాలు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మన రాష్ట్రంలో మాత్రం ఖర్చు పెట్టలా, డబ్బులు తీసుకోలా. ఈరోజు అవన్నీ కూడా చూస్తే ఒకసారి వాళ్ళు చెప్పింది శాశ్వతంగా మంచినీటి సౌకర్యం ఇవ్వాలని, ఊర్లో బోరేసి కాదు. ఈరోజు ఈ జిల్లా ఉంది, గండికోటని తీసుకొస్తే శాశ్వతంగా నీళ్లుంటాయి. వెలుగొల్లు నుంచి నీళ్లు తీసుకుంటే శాశ్వతంగా ఉంటాయి. అలాంటి వసతి కల్పించమని చెప్తే అది చేయకుండా బోర్లేసి ఆ స్కీమ్ని భ్రష్టుపట్టి తీసుకొచ్చారు. నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి హామీ ఇస్తున్నా, దగ్గర 68 గ్రామ పంచాయతీల్లో 6 మండలాల్లో తొందరలోనే ఇంటింటికి కొళాయి ఇచ్చే బాధ్యత, ట్యాప్ ద్వారా ఇచ్చే బాధ్యత నాది. ఇదే కాకుండా ఈ స్కీమ్లో పీలేరు, తంబళ్లపల్లి కూడా కవర్ చేస్తాం. ఇంకొక పక్కన మున్సిపాలిటీకి కూడా 100% త్రాగునీరు ఇచ్చే బాధ్యత, ట్యాప్ వాటర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంటికి ఫోన్ ఉండాలి.